వియత్నంలో ఇది మన 6వ రోజు అనమాట. పొద్దున్నే లేచేసి క్యాబ్ బుక్ చేసేసుకొని బానా హిల్స్కి అయితే బయలుదేరిపోయాను. ధనాంగ్ సిటీ నుంచి మనకైతే బానా హిల్స్కి వెళ్ళడానికి ఒక కనీసం 2.5 hours అయితే జర్నీ పడుతుంది. ధనాంగ్ మెయిన్ సిటీ మధ్యలో నుంచి అయితే మన డ్రైవర్ తీసుకుని వెళ్తా ఉన్నాడు బానా హిల్స్కి. చూడండి ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉందో, ఎంత అందంగా ఉందో. ఇలాంటి కేబుల్ బ్రిడ్జెస్ మన ఇండియాలో కూడా చాలా ప్రాంతాల్లో అయితే ఉంది. హైదరాబాద్, గోవా, ముంబై అలాంటి పెద్ద పెద్ద సిటీల్లో, అలాగే చాలా ప్లేసులు అయితే ఇలాంటి కేబుల్ బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి మన ఇండియాలో కూడా. ఇంకా బానా హిల్స్కి అతి సమీపంలోకి అయితే మనం వచ్చేసాము. అదిగోండి పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఉన్నాయి కదా, అలాంటి కొండలు కనిపిస్తూ ఉన్నాయి అంటేనే మనం ఇంకా బానా హిల్స్ దగ్గరికి వచ్చేసామని చెప్పేసి అర్థం చేసుకోవాలి. వియత్నంలోనే అతి ప్రాముఖ్యమైన టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు బానా హిల్స్ అంటే. వియత్నం వచ్చిన ప్రతి టూరిస్ట్ తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట ఇది. బానా హిల్స్ పార్కింగ్ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాను. ఇదంతా బానా హిల్స్ యొక్క పార్కింగ్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో పార్కింగ్ ప్లేస్ ఇది. ధనాంగ్ సిటీ నుంచి బానా హిల్స్ ప్రాంతానికి చేరుకునే సమయానికి కంప్లీట్గా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది అనమాట. కూల్గా అయిపోయింది. మా క్యాబ్ డ్రైవర్ అయితే పార్కింగ్లో దింపేసేసి వాడు రిటర్న్ వెళ్ళిపోయాడు. మాకు ధనాంగ్ సిటీ నుంచి ఇక్కడ బానా హిల్స్కి రీచ్ అవ్వడానికి వాడు 1200 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఈ బానా హిల్స్కి రావాలి అంటే ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్ యొక్క కాస్ట్ ఎంత, అలాగే ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనే వివరాలు నేను ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు చెప్తాను. ఇదిగోండి ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట, బానా హిల్స్ యొక్క ఫస్ట్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోతా ఉన్నాను. ఇక్కడ నుండి లోపలికి ఎంటర్ అయిపోతా ఉన్నాము. అదిగోండి అక్కడ ఎదురు కనిపిస్తున్న పెద్ద బస్సుల్లో మన బానా హిల్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా బస్ ఎక్కేసేసి బానా హిల్స్ సెకండ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి, బస్ ఎక్కేసేసాను. చూడండి టూరిస్టులు ఎంత బాగా వారి సీట్లలో చక్కగా కూర్చుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 20 minutes టైం అయితే పడుతుంది బానా హిల్స్ సెకండ్ ఎంట్రన్స్ దగ్గరికి ఎంటర్ అయిపోవడానికి. బస్సు దిగేసి లోపలికి వెళ్ళిపోదాము. వచ్చేసేయండి. బానా హిల్స్లో సెకండ్ ఎంట్రన్స్ అనమాట ఇది. మనం బస్సు దిగిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతా ఉన్నాము. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, పెద్ద ఎయిర్పోర్ట్ లాగా ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా అయితే ఇక్కడ బానా హిల్స్ ఎంట్రన్స్ ఉంది. వియత్నాం కంట్రీ అంతా కూడా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే అంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా ఒక చిన్న పేపర్ అయినా సరే కింద పడేకోకుండా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు వియత్నాంలోని ధనాంగ్లో ఉన్నాము, బానా హిల్స్ దగ్గర. పదండి చూసేద్దాము. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. పదండి వెళ్ళిపోదాం లోపల. ఎంట్రన్స్లోనే మైండ్ చెదిరిపోయేంత అందంగా ఉంది. చూడండి వాళ్ళు ఎంత చక్కగా వెల్కమ్ చేస్తూ ఉన్నారు, హాయ్ చెప్పుకుంటూ. బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఇంత చక్కగా ఉంది. ఇదిగోండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది లోపల. చూడండి పెద్ద పెద్ద భవనాలు ఎలా ఉన్నాయో. ఈ బానా హిల్స్ అనే ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని, దీని మొత్తం మెయింటెనెన్స్ అంతా సన్ వరల్డ్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ, దీని యొక్క కన్స్ట్రక్షన్స్ కానీ మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు, సన్ వరల్డ్ అనే కంపెనీ వాళ్ళు. చూడండి ఎంత మంచిగా ఉందో అది బిల్డింగ్ మాత్రం. మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఎంట్రన్స్లో మాత్రమే. ఇక్కడే ఎంత అదిరిపోతూ ఉంది ఇది. ఇంకాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద డిస్ప్లేస్ తోటి ఇక్కడ ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఇక్కడ మ్యాపింగ్ కూడా ఉంటుంది మొత్తం. ఇదిగోండి ఈ ఎంట్రన్స్లో నుంచే మనం లోపలికి వచ్చేసేసాము. ఇదిగోండి ఇదే అనమాట కంప్లీట్ బానా హిల్స్ యొక్క చిత్రపటం, మ్యాప్ అనమాట. ఇదంతా బానా హిల్స్ ఎలా ఉండబోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఇక్కడ మ్యాప్ ఒకసారి గమనించవచ్చు. ఈ మ్యాప్ అంతటిని ఒకసారి చూసేసుకున్నట్టయితే మనం పైన ఎక్కడెక్కడ తిరగాలి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం అనేది అర్థమైపోతుంది. ఈ బానా హిల్స్ అనేటువంటిది ఒక కొన్ని వేల ఎకరాలలో పర్వతాల పైన నిర్మించారనమాట. రండి ఆ ఎస్కలేటర్ ఎక్కేసేసి పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ వరకు నడిచి అలిసిపోయిన వారి కోసం అక్కడ మసాజ్ చైర్లు అనమాట అవి. ఇది వచ్చేసి స్నాక్స్ సెంటర్ అనమాట.
లోపలికి వచ్చే కొద్దీ పర్యాటకుల యొక్క రద్దీ చూడండి ఎలా పెరిగిపోతూ ఉందో, ఎంత రష్ అయిపోతూ ఉందో, ఎంతమంది వచ్చేసారో. ఇక్కడ చూడండి, గమనించండి, ఆవిడ ఒక జెండా పట్టుకొని వెళ్తూ ఉంది. ఆవిడ ఒక టూరిస్ట్ గ్రూప్ యొక్క గైడ్ అనమాట. ఎవరు తప్పిపోకుండా ఉండడానికి ఆ గ్రూప్లో నుంచి ఇలాగ జెండా పట్టుకొని వెళ్తూ ఉంది. ఆ జెండా చూసుకొని ఓహో మన గ్రూప్ ఇక్కడ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకొని అందరూ ఇక్కడ ఆవిడ దగ్గరికి వచ్చేయడానికి. ఈ గార్డెన్ చూడండి ఎంత అందంగా ఉందో ఆ ఫ్లవర్స్ తోటి. ఆ ఎంట్రన్స్ దగ్గర బస్సు దిగిన దగ్గర నుంచి ఆ కేబుల్ కార్ వరకు చాలా దూరం అయితే నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఆ నడుచుకుంటూ వచ్చే మార్గం మధ్యలో ఇలాంటి గార్డెన్స్ కానీ ఇదిగోండి ఇలాంటి అందమైన ప్రాంతాలని ఇలా చూసుకుంటూ వస్తూ ఉండొచ్చు. అదిగోండి వర్షం పడ్డప్పుడు తడిచిపోకుండా చక్కగా షెడ్ అయితే వేసి ఎంట్రన్స్ని మనకి వాళ్ళు దారి చక్కగా నీట్గా ఉంచారు. ఆ వాటర్ ఫాంట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట కేబుల్ కార్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి. ఇలా మార్గం మధ్యలో గైడ్స్ కూడా ఉంటారనమాట. మనం ఎటువైపు వెళ్ళాలి అని చెప్పేసి గైడ్ చేస్తూ ఉంటారు. కేబుల్ కార్స్ దగ్గరికి అయితే వచ్చేసినట్లుగా అనిపిస్తూ ఉంది. అది కూడా చూడండి కేబుల్ కార్స్ ఎలా వెళ్తూ ఉన్నాయో. లేదండి బాబు, ఇంకా వచ్చినట్లేదు, ఇంకా నడిచి వెళ్ళాల్సి ఉంది అనుకుంటా. ఇంకా వెళ్తానే ఉన్నాను నడుచుకుంటూ. టికెట్స్ చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినట్టున్నాము. అందరూ లైన్లో నిలబడతా ఉన్నారు. అదిగోండి కౌంటర్స్. ఇంకా ఆ కౌంటర్స్లో నుంచి లోపల నుంచి ఇట్లా వెళ్తూ ఉండాలి టికెట్స్ చెకింగ్ పాయింట్ దగ్గరికి. ఈ లైన్ అయితే చాలా పొడవుగానే ఉంది. చాలా మంది టూరిస్టులు ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువైపోయారో. మొత్తం అందరు లైన్లో నిలబడిపోయి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఒకవేళ దనాంగ్లోని బానా హిల్స్ కనుక మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే ఎర్లీగా, ఎంత వీలైతే అంత ఎర్లీగా మీరు బయలుదేరి వచ్చేసేస్తే అంత మంచిది బానా హిల్స్కి. నేను కూడా చాలా ఎర్లీగానే బయలుదేరాను. అయినా కూడా చూడండి ఎంత క్రౌడ్ ఎంత ఎక్కువైపోయిందో ఇక్కడ. ఇదిగోండి ఇంకా నా టర్న్ వచ్చేసింది. టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి టికెట్ని ఇక్కడ నేను స్కాన్ చేస్తూ ఉన్నాను. స్కాన్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. ఫైనల్లీ కేబుల్ కార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా దీన్ని ఎక్కేసేసి మనం బానా హిల్స్ టాప్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఉండేటువంటి గైడ్స్ చక్కగా ఖాళీ కేబుల్ కార్ వచ్చినప్పుడు మనల్ని చక్కగా ఎక్కించేసి కేబుల్ కార్లో అయితే మనల్ని బానా హిల్స్ టాప్కి అయితే పంపిస్తూ ఉంటారు. పదండి ఇంకా ఈ కేబుల్ కార్ ఎక్కేసి పైకి వెళ్ళిపోదాము. ఈ కేబుల్ కార్ ప్రయాణం సుమారు ఒక అరగంట పైన అయితే పడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడండి ఎంత హైట్లోకి వెళ్ళిపోతా ఉన్నానో. ఆ హిల్స్ అవన్నీ చూడండి ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ అనేది. ఈ కేబుల్ కార్లో పైకి వెళ్ళే కొద్దీ చలి అయితే స్టార్ట్ అయ్యింది. చల్లగా అయిపోతూ ఉంది వాతావరణం. ఈ కేబుల్ కార్లో పైకి వెళ్ళే కొద్దీ చాలా వాటర్ ఫాల్స్ అయితే మనకి మార్గం మధ్యలో కనిపించినాయి. చూడండి ఎలా ఉన్నాయి ఆ వాటర్ ఫాల్స్. ఇదిగో దూరంగా కనిపిస్తున్నాయి చూడండి. అదిగోండి ఇక్కడ నుంచి మనం ప్రయాణం అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నాము కేబుల్ కార్లో. చాలా దూరం అయితే ప్రయాణం చేస్తూ ఉన్నాను. క్రిందేమో వేడికి చెమటలు పడుతూ ఉంటే పైకి వచ్చేటప్పుడేమో చల్లగా అయిపోతూ ఉంది. చలికి తట్టుకోలేకపోతా ఉన్నాను. కానీ ఇక్కడ లోకలర్స్ చూడండి పాపం, అయినా కూడా వీళ్ళకి చెమటలు పోస్తూనే ఉన్నాయి. చాలా చలిగా అయితే ఉంది ఇక్కడ. అయినా కూడా వాళ్ళు ఫ్యాన్లు పెట్టుకున్నారు. చూడండి ముగ్గురు 3 ఫ్యాన్లు పట్టుకుని కూర్చున్నారు వీళ్ళు. వాళ్ళకి సరిపోవట్లేదు అనమాట ఈ చలి. ఇంకా చక్కగా కాసేపు ముచ్చట్లు పెట్టేసాను వీళ్ళతోటి. కాసేపు మాటలు చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉన్నాను పైకి. అలా 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 మేఘాల్లోకి అయితే వచ్చేసినట్టుగా ఉన్నాను. కంప్లీట్గా క్లౌడ్స్లోకి వెళ్ళిపోతూ ఉంది ఈ కేబుల్ కార్ అయితే. ఓకే, ఇంకా కేబుల్ కార్లో ప్రయాణం అయితే అయిపోయింది మనది. క్రిందకి దిగుతూ ఉన్నాను ఇక్కడ. కేబుల్ కార్ దిగేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇదిగోండి టాయ్ ట్రైన్లో ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. ఇదిగోండి మళ్ళీ టాయ్ ట్రైన్ కూడా ఇప్పుడు మనం ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నాము. ఆ టికెట్ల వివరాలు వచ్చేసరికి ఈ కేబుల్ కార్ కానీ టాయ్ ట్రైన్స్ కానీ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ కొన్ని కవర్ చేయడానికి నాకు పడిన కాస్ట్ వచ్చేసి 6,000 వరకు పడింది. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కూడా కలుపుకొని. సీజన్ బట్టి మారుతూ ఉంటాయి టికెట్ ప్రైసెస్ అని చెప్పారు. అడ్వాన్స్గానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో టికెట్స్ అన్నీ. నేను టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు.
ఆన్లైన్లో కొన్ని ఫేక్ వెబ్సైట్స్లో కూడా టికెట్స్ని ఇట్లా సేల్కి పెడతా ఉంటారు. కొంచెం చూసుకొని అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బానా హిల్స్ అనేది చాలా పెద్దగా అనిపిస్తూ ఉంది. ఒకరోజు సరిపోతుందో లేదో అర్థం అవ్వట్లేదు. కానీ మనకి ఒకరోజు మాత్రమే టికెట్ బుక్ అయింది, ఒకరోజు మాత్రమే. చూద్దాము, వీలైనంత త్వరగా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాము, అన్ని ప్రాంతాలు. ఇక్కడ నుంచి మన టాయ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. 1 by 1 టాయ్ ట్రైన్స్ వస్తూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. మన టర్మ్ వచ్చిన తర్వాత మనం దాంట్లోకి గేసి వెళ్ళిపోదాము. ఇదిగోండి, మనం ఎక్కాల్సినటువంటి టాయ్ ట్రైన్ కూడా వచ్చేసేసింది. ఇదే అన్నమాట మనం ఎక్కబోతా ఉన్నాం ఇప్పుడు. దీంట్లో ఇంకా కొంచెం పైకి తీసుకొని వెళ్తూ ఉన్నారు, దీంట్లో ఎక్కిచ్చేసుకొని. నేను కూర్చోకోకుండా, సీట్లు కూడా ఉన్నాయి దీంట్లో, బట్ నేను కూర్చోకుండా దీన్ని ఫ్రంట్కి అయితే నేను వచ్చేసాను, ముందు భాగంలోకి. ముందు నుంచి మొత్తం అంత చక్కగా చూడవచ్చు అనే ఉద్దేశంతో. ట్రాక్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ముందు నేను వచ్చి నుంచినేసరికి నాతో పాటు ఇంకా కొంతమంది కూడా ఇట్లాగే ముందుకు వచ్చేసి నిలబడిపోయారు. కూర్చునే దానికంటే ఈ యొక్క క్యాబినే ఎక్కువ రష్ అయిపోయింది ముందు భాగం. ఇంకా మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది దీంట్లో కూడా. అదిగోండి, పైకి వెళ్తూ ఉన్నాను, కొంచెం స్పీడ్గానే వెళ్తూ ఉంది. ఇది చాలా అంటే చాలా హైట్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. చూడండి, దరిదాపు మేఘాల్లోకి వచ్చేసినట్లుగా ఉంది. చూడండి, క్రిందంతా మంచు, ఏం కనిపించట్లేదు. ఇది వచ్చేసి డబుల్ ట్రాక్ అన్నమాట. అటువైపు నుంచి వచ్చే టాయ్ ట్రైన్కి, అలాగే మనం వెళ్ళబోయే ట్రైన్కి ఇట్లాగా మధ్య మధ్యలో జంక్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారో ఇంజనీరింగ్ ప్లానింగ్ అనేది. ఈ కొండల పైన ప్రయాణికులకి ఇబ్బంది లేకోకుండా టూరిస్టులకి చక్కగా వీటిల్లోనే వీళ్ళు తీసుకుని వెళ్తూ ఉన్నారు. చాలా తక్కువ ప్రైజే అనిపిస్తూ ఉంది అనుకున్న దానికంటే. ఈ తక్కువ ప్రైజ్లో వీళ్ళు ఇంత చక్కగా ఇంత స్పెషాలిటీస్ అన్నీ కల్పించి ప్రయాణాన్ని సులభం చేశారు అంటే చాలా బాగుంది ఇది మాత్రం. ఇంకా మనం దిగిపోయే స్టేషన్ కూడా వచ్చేసినట్లు ఉంది. ఎదుగోండి, ఇదే అనుకుంటా ఇక్కడ మనం దిగిపోవాల్సి ఉంటుంది. ఈ స్టేషన్ పేరు వచ్చేసి గేర్ డే జార్డెన్. పదండి ఇంకా దిగిపోదాము. ఇక్కడ ప్రతి స్టేషన్ దగ్గర ఇలా ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఇలా గైడ్స్ అయితే చాలా చక్కగా గైడ్ చేస్తూ ఉన్నారు, సేఫ్టీ కోసం అని చెప్పేసి. చాలా చక్కగా అయితే మెయింటైన్ చేశారు అని చెప్పొచ్చు. ఇంకా ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసేస్తూ ఉన్నాను. చూడండి, ఆ స్టేషన్ నుంచి ఎంతమంది దిగి బయటకు వెళ్తూ ఉన్నారో. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా ఒక క్యాంటీన్స్ అయితే ఉన్నాయి మనకి. చూడండి, రైట్ సైడ్లో కనిపించేవన్నీ క్యాంటీన్స్ అనమాట. ఆ చెట్లు చూడండి వెరైటీగా ఎలా ఉన్నాయో. ఆ క్యాంటీన్స్లో ఆ కొబ్బరికాయల్ని గమనించండి, ఎంత చక్కగా కట్ చేసి ఉంచారో అక్కడ. ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ జ్యూస్ కానీ ఫ్రెష్ జ్యూస్ చాలా చక్కగా దొరుకుతూ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత క్లీన్గా ఉంచిందో ఇది కూడా ఈ క్యాంటీన్ని. ఆ క్యాంటీన్లో జ్యూస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా తీసుకొని చక్కగా ఇక్కడ కూర్చొని కాసేపు ఈ వ్యూ పాయింట్ని ఆస్వాదించవచ్చు. చూడండి ఎంత బాగుందో వాతావరణం, ఫుల్గా మంచుతోటి నిండిపోయింది. వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను, చూసేసేయండి వ్యూ మొత్తాన్ని ఒకసారి. ఇక్కడ నుంచి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మంచి మంచి ఫొటోస్ కూడా వస్తాయి, మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అని చెప్పి చూసుకోవడానికి మనకి మ్యాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవడానికి. మ్యాప్ చెక్ చేసుకొని ఇంకా వేరే లొకేషన్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. చూడండి ఎంత బాగుందో ఈ ప్రాంతం అంతా, ఎంత చక్కగా ఆ మొక్కలతోటి, ఆ పూల మొక్కలతోటి ఎంత చక్కగా డిజైన్ చేసి ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత అందంగా ఉంది అంటే చెప్పలేకపోతా ఉన్నాను అసలు ఏంటి అనేది మాటల్లో. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అన్నమాట. వీటితోటి ఎంత చక్కగా డిజైన్ చేశారు. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ ఇవన్నీ. చూడండి ఎంత చక్కగా ఉందో ఇది. ఇక్కడ మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ బిల్డింగ్ని ఒకసారి గమనించండి. ఆ గడ్డి మొక్కతోటి ఆ బిల్డింగ్ మొత్తం
ఎట్లా పార్కింగ్ చేశారో చూడండి. ఈ చూడడానికి ఈ బానా హిల్స్ యొక్క ఈ అందాన్ని చూడడానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదండి. నిజంగా చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. చాలా 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 అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి లవర్స్ స్పాట్ అంట. ఇది చూడండి, ఆ చేతులు రెండింటి మధ్యలో హార్ట్ సింబల్ ఎలా ఉందో. దీన్ని పూలతోటి ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. అందరూ ఫొటోస్ అయితే తెగ దిగేస్తూ ఉన్నారు. కొన్ని వీడియోస్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను. మీరే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అందాలని కొంచెం త్వరగా చూసేసేయండి. స్లోగా వీడియో తీసుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చక్కగా చూసి ఆనందించండి. ఎంత ఆనందంగా, ఎంత అందంగా ఉందో కదా. చూడండి, ఇది వచ్చేసి నెమలి ఆకారంలో ఈ తోటని ఇక్కడ కట్టేశారు. నెమలి టెయిల్ అనమాట అదంతా. ఇదిగోండి, ఇది నెమలి ఫేస్. ఇది వచ్చేసి హిడెన్ గార్డెన్ అనమాట. ఒక గొంతులోకి లోపలికి వెళ్ళామని అంటే మళ్ళీ ఏ గొంతుల నుంచి ఎప్పుడు ఎట్లా బయటకు రావాలని చెప్పేసి అర్థం కాదు. కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇదంతా. ఈ గొంతులుగా ఈ గార్డెన్లోకి మనం కూడా వెళ్ళి కాసేపు ఆడొద్దామని చెప్పేసి నేను కూడా వచ్చాను. మొత్తం ఎటు నుంచి ఎటు తిరుగుతున్నాను అని చెప్పేసి అర్థం కావట్లేదు నాకు. కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది. ఈ గార్డెన్లో ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నానో తెలియట్లేదు, కానీ మొత్తానికి తిరుగుతామనే ఉన్నాను ఒక అరగంట నుంచి ఈ గార్డెన్ లోపల. ఇదిగో ఫైనల్గా ఎక్కడికైతే వచ్చి బయటపడ్డాను ఈ గార్డెన్ లోపల నుంచి. ఇదిగోండి, ఇదే అనమాట ఈ గార్డెన్ అంతా, హిడెన్ గార్డెన్ అంతా. నేను పైనుంచి టాప్ వ్యూ నుంచి ఇది చూపిస్తూ ఉన్నాను మీకు. చూడండి, దీని లోపల నాకు ఒక అరగంట పట్టింది తిరిగి రావడానికి. ఈ మార్గాన్ని చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేశారో, ఎంత నీట్గా, చాలా కలర్ఫుల్గా అయితే ఈ గొంతు అయితే ఉంది. అలా నడుచుకుంటూ వచ్చేసి ఇదిగోండి, ఈ మేఘాల్లో కూర్చొని ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాను. ఎంత హైట్లో ఉందో చూడండి. బుద్ధుని విగ్రహం కూర్చొని ఉన్నాడు, అయినా కూడా అది ఎంత హైట్లో ఈ విగ్రహాన్ని ఇక్కడ నిలిపారో చూడండి. అలాగే కొంచెం ఆకలి కనిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కేక్స్ తినడానికి రెడీగా అప్పుడప్పుడే ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తున్నటువంటి కేక్స్ తినడానికి వచ్చాను. చాలా రుచికరంగా అనిపించినాయి. మీరు కూడా ట్రై చేయండి. బానా హిల్స్కి ఇక్కడికి కనుక వస్తే చాలా చక్కగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఈవిడ. నేనే జుట్టు పెంచి వియత్నం అంతా తిరుగుతున్నాను అనుకుంటే నాకంటే ఇంకా ఎక్కువ జుట్టు పెంచి మనోడు కనిపించాడు ఇక్కడ. మనోడితో ఫోటో కొట్టేసుకున్నాను. ఇంకా ఈ వియత్నం కంట్రీకే, ఈ బానా హిల్స్కే అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. ఇదిగోండి, కనిపిస్తూ ఉన్నదే గోల్డెన్ బ్రిడ్జ్ అనమాట. ఈ యొక్క గోల్డెన్ బ్రిడ్జ్ 2 చేతుల పైన నిలబడి దానిపైన ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వియత్నానికే ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి. దీనికోసమే ఈ బానా హిల్స్కి వస్తూ ఉంటారనమాట. ఈ యొక్క వ్యూ చూడడానికి కోసం అని చెప్పేసి, ఈ బ్రిడ్జ్ చూడడం కోసం అని చెప్పేసి నేను కూడా ఇది ఒక్కటే ఉంటుందేమో అని చెప్పేసి వస్తే ఈ బానా హిల్స్ మొత్తం నేను ఇప్పుడు వరకు చూపించినటువంటి ఈ ప్రాంతాలన్నీ మీరు కూడా చూసి తిరిగి వస్తూ ఉన్నాము. చూడండి నా వెనకాల ఎంత బాగుందో. ఇది యొక్క వియత్నాం కంట్రీ యొక్క ఒక పెద్ద చిహ్నంగా చెప్పుకోవచ్చు. చాలా చాలా మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్స్లో మనకి చూపిస్తూ ఉంటారు. ఎంత అందంగా ఉంది అంటే చాలా అందంగా ఉంది. ఈ యొక్క సీన్ కోసం అని చెప్పేసి నేను బానా హిల్స్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా అందంగా ఉంది. దీంతోపాటు ఇంకా మరెన్నో ప్రాంతాలు కూడా ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయి బానా హిల్స్లో. చూడండి, వెళ్ళిపోతూ ఉన్నాను ఆ చేతి మధ్యలోకి. అరచేతుల మధ్యలో ఈ బ్రిడ్జిని కట్టినట్టుగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ కిందంతా గమనించినట్టయితే మొత్తం మంచుతోటి కప్పబడిపోయి ఉంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నా ఆనందానికి హద్దులు లేవు. ఈ బ్రిడ్జి చేరుకునేసరికి, గోల్డెన్ బ్రిడ్జి చేరుకునేసరికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు తప్పనిసరిగా వియత్నం కనుక విజిట్ చేస్తే ఈ ప్రాంతాన్ని, ఈ బానా హిల్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా చూసేసేయండి ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని. అదిగోండి, అక్కడ ఇంకొక అరచేయి ఉంది. ఈ 2 చేతుల పైన బ్యాలెన్స్ చేసి ఈ గోల్డెన్ బ్రిడ్జ్ని అయితే నిర్మించారు. చూసేసేయండి ఫ్రెండ్స్.
నేను ఈ ప్రాంతానికి చేరుకునేసరికి చక్కగా చిరుజల్లులతోటి వర్షం పడతా ఉంది. అదిగోండి వెనకాల చూడండి ఎంత బాగుందో ఆ బ్రిడ్జి మొత్తం, చాలా అందంగా ఉంది కదా. ఆ గోల్డెన్ బ్రిడ్జ్ చూసేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ బెలూన్లో ఇక్కడ అంతా చాలా మంది ఇక్కడ ఈ షట్టర్ కింద అందరూ లైన్లో నిలబడి క్యూ కట్టి కూడా వెళ్తూ ఉన్నారు. ఏంటి అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు. చూద్దాము ముందుకు వెళ్ళేసి ఏంటి అనేది. ఇక్కడ అన్నీ కూడా షాపింగ్స్ కోసం అని చెప్పేసి కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. బానా హిల్స్కి సంబంధించినటువంటి గుర్తింపుగా మనం ఏదన్నా గిఫ్ట్లు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. ఏంట్రా బాబు ఎంతమంది ఇక్కడ క్యూ కట్టి వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ క్యూలో నేను కూడా వచ్చేసరికి ఇదిగోండి ఈ కేబుల్ కార్ ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తా ఉన్నారు. ఆ కేబుల్ కార్లో ఇంకాస్త ప్రయాణం చేసి పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి చక్కటి షాపింగ్ మాల్ దగ్గరికి ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నాను. చూడండి చాలా బాగుంది ఇదంతా. ఇక్కడ చాలా బాగా ఏంటంటో డెకరేషన్ చేసి ఉంచారు, చాలా బాగుంది. ఇది చూసేసేయండి ఫ్రెండ్స్, నేను త్వరగా ఫాస్ట్ చేస్తా ఉన్నాను వీడియోని. చాలా పెద్దగా ఉంది ఇది అంతా, అసలు 1-2 రోజుల్లో అయ్యేలా కనిపించట్లేదు. ఇది చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది ఈ బానా హిల్స్ ప్రాంతం అంతా. ఇదిగోండి నేను ఇంకా కంప్లీట్గా మేఘాల్లోకి అయితే వచ్చేసేసాను. అవి చూడండి ఎంత హైట్గా సినిమా సెట్టింగ్స్ వేసినట్లుగా ఉన్నాయి సెట్టింగ్స్ అన్నీ. ఇదంతా రియల్ అన్నమాట, ఇవన్నీ రియల్గా ఉన్నాయి, సెట్టింగ్స్ అయితే కాదు. ఇక్కడ కూడా చాలా మూవీస్ అయితే షూటింగ్స్ జరిగినాయి అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అబ్బా ఒక ప్లేస్కి మించిన ఒక ప్లేస్ అస్సలు అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ అందానికి అది అవధులేవండి బాబు. అసలు నేను చెప్పలేకపోతున్నాను, నా మాటలోనే మీకు అర్థమైపోతూ ఉండొచ్చు. ఇదిగోండి ఈ కెఫే చూడండి ఎలా ఉందో, అంతా ఫ్లవర్స్ తోటి ఎంత నింపేసేసారో. ఇది ఒక కెఫే అనమాట, అవన్నీ రియల్ ఫ్లవర్స్, అవన్నీ బ్లూ ఫ్లవర్స్ అదంతా. ఇదిగో ఇది ఒక సెట్టింగ్ కాదు, ఇది రియల్ బిల్డింగే. నేను సెట్టింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాను, ఏమన్నా అర్థం కాక. చాలా బాగుంది అబ్బబ్బా, వెనకాల బిల్డింగ్ చూస్తే చెప్పలేకపోతా ఉన్నాను. చూసేసేయండి మీరు కూడా. ఈ బానా హిల్స్కి వచ్చేవారు మాత్రం మీ ఫోన్లో ఉన్నటువంటి మెమొరీ మొత్తాన్ని క్లియర్ చేసుకొని అయితే రండి అని చెప్తాను. ఎందుకంటే ఫొటోస్ దిగడానికి మీ మెమొరీ సరిపోదండి. ఇక్కడ అంత అద్భుతంగా అయితే ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు ఎంత మెమొరీ అయినా సరిపోయేలాగా కనిపించట్లేదు ఈ ఫొటోస్ తీసుకోవడానికి, ఇవన్నీ రికార్డ్ చేసుకోవడానికి. అబ్బా చూడండి వెనకాల చూడండి, ఆ కట్టడం ఎంత సుందరంగా ఉందో చూడండి, ఎంత బాగుందో. అబ్బా నాకైతే ఎందుకులే ఎన్నిసార్లు అన్నా కూడా ఆ మాట నేను చెప్పలేకపోతా ఉన్నాను. నాకు రావట్లేదు అన్నమాట మాటలో ఏం మాట్లాడాలనేది. అంత అందంగా ఉంది ఈ ప్రాంతం అంతా. తప్పనిసరిగా మీ జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి అని చెప్పేసి అయితే నేను చెప్పగలను. ఎందుకంటే అంత అద్భుతంగా అంత అందంగా ఉంది ఈ బానా హిల్స్ అనేది వియత్నంలో. దరిదాపు టైం వచ్చేసి 2:30-3 కావస్తా ఉంది, అయినా కూడా ఆకలి అనిపించట్లేదు అస్సలకి. ఈ అందాలు చూడటంతో కడుపంతా నిండిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. కానీ మనం డబ్బులు కట్టి వచ్చాం కాబట్టి, అది కూడా మనకి లంచ్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దామని చెప్పేసి అని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇదిగోండి లంచ్కి వెళ్ళడానికి ఇటువైపు నుంచి ఇట్లా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట లోపలికి. లంచ్ చేయడం కోసం చెప్పేసి అని మా రెస్టారెంట్కి ఇదిగోండి ఎస్కలేటర్ దిగేసి వెళ్తూ ఉన్నాను అనమాట. ఇది మా రెస్టారెంట్ యొక్క దారి. ఇది ఇండియన్ రెస్టారెంట్ అనమాట, భారత అని చెప్పేసి అని ఇండియన్ రెస్టారెంట్. దీంట్లో మనకి వెజ్ అలాగే నాన్ వెజ్ సంబంధించినటువంటివి, అలాగే వియత్నాం సంబంధించినటువంటివి, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా ఏమేమైతే ఐటమ్స్ తినొచ్చో అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మన టికెట్ని మళ్ళీ ఇంకొకసారి క్యాంటీన్లోకి వెళ్ళేటప్పుడు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఆల్మోస్ట్ టేబుల్ అన్నీ నిండిపోయినాయి, అందరూ చేరుకున్నారు ఇక్కడికి. చూడండి ఎంతమంది ఈ రెస్టారెంట్లోకి వచ్చి కూర్చున్నారో. చాలా నీట్గా ఉంది కదా, చాలా పెద్దగా అయితే ఉంది ఈ రెస్టారెంట్.
ఇక్కడ ఇదంతా బఫే సిస్టమ్ అనమాట. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ప్లేట్స్ తీసేసుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని తినవచ్చు. ఫిష్ ఐటమ్స్ కానీ, సీ ఫుడ్కి సంబంధించి, మీట్కి సంబంధించి, అసలు ఒక ఐటమ్ అని కాదు, ఫ్రూట్స్ అని కాదు, వెజిటేబుల్స్ అని కాదు, ఒకటి కాదండి బాబు, రకరకాలు ఉన్నాయి. నా ప్లేట్ చూడండి ఎలా ఉందో, అసలు నింపేసాను అనమాట. ఆకలి వేయలేదు అన్నాను కానీ ఇంకా ఇక్కడ ఐటమ్స్ చూసిన తర్వాత అసలు ఇంకా కంట్రోల్ కాలేదు. అబ్బో చాలా టేస్టీగా అనిపించింది ఫుడ్. చేసేసి ఇంకా బయటకు వచ్చేసేసి లంచ్ ముగిచ్చేసుకొని బానా హిల్స్ ఫ్యాంటసీ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఈ ఫ్యాంటసీ పార్క్ లోపల ఏమేమైతే ఉన్నాయో చూసేద్దాం కదండి. చూడండి, ఆడుకోవడానికి ఎదుగుండి క్రింద చూడండి, ఆడుకోవడానికి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఫ్యాంటసీ పార్క్లో. ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉంది. చక్కగా కొంతమంది కూర్చొని ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కూడా చూస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చక్కగా ఆడుకుంటా ఉన్నారు. ఈ ఫ్యాంటసీ పార్క్ మొత్తం అంతా కూడా లైటింగ్స్ తోటి నిండిపోయింది, కలకలలాడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఈ వియత్నామీస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. ఈ థియేటర్లో నేను కూడా కాసేపు కూర్చొని అలసిపోయాను కాబట్టి ఇది కూడా చూసేద్దామని చెప్పేసి నేను కూడా కాసేపు కూర్చొని ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కాసేపు చూశాను. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఆ డ్యాన్స్ షో చూసి అయిపోయిన తర్వాత జురాసిక్ పార్కులోకి అయితే వచ్చేసేసాను. ఇవన్నీ చూడండి ఎంత బాగా వీళ్ళు సెట్టింగ్ చేసి పెట్టారో. ఇక్కడ అచ్చంగా డైరెక్ట్గా వాటిని చూసినట్టుగా ఉంది. వాటి యొక్క కళేబరాలు వాటన్నిటిని ఎంత బాగా ఇక్కడ షో చేస్తూ ఉన్నారు చూడండి. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. వావ్, ఎంత పెద్దగా ఉందో కదా. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకోకుండా పూర్తిగా కంప్లీట్గా చూసేయండి. ఎందుకంటే మనం చూపించినంత ఫుల్గా ఎవరు కూడా ఈ బానా హిల్స్ అని ఇంత చక్కగా చూపించి ఉండరు. సో అన్ని వివరాలు నేను చక్కగా ఈ బానా హిల్స్ గురించి ఈ వీడియోలో చూపించాను. స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి ప్లీజ్. ఇంకా జురాసిక్ పార్క్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకొక ఏరియాకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇంకొక ట్రైన్, ఇందాక ఎక్కింది వేరేది, మళ్ళీ ఇది ఇంకొకటి అనమాట. చాలా వెరైటీ వెహికల్స్ ఉన్నాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి, ట్రావెల్ చేయడానికి. చూడండి ఇంకా పైకి వెళ్ళిపోతా ఉన్నాను, ఇంకా హైట్లోకి వెళ్తా ఉన్నాను అనమాట. ఇది ఎక్కేసి ఇది కనిపిస్తున్నది వచ్చేసేసి మూన్ అనమాట. మూన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని. చూడండి, నిజమైన చంద్రుడిని ఇంత దగ్గరగా చూస్తామో లేదో తెలియదు కానీ ఇక్కడ నుంచి మాత్రం ఇది చూస్తూ ఉంటే నిజంగా చంద్రుడిని దగ్గర నుంచిగా చూసినట్టుగానే ఉంది. చూడండి, ఇది ఒక రాజమహల్ లాగా ఉంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే అసలు ఎంత అద్భుతంగా ఉందో మీరు ఒకసారి చూడండి. ఆ మంచులో మునిగిపోయినటువంటి ఆ రంగురంగుల భవంతి ఎంత బాగుందో చూడండి. దాంట్లోనే గార్డెన్స్, ఇవన్నీ పూల మొక్కలు, నేను చెప్పలేనండి, మీరు చూసేసేయండి. ఇంకా ఎంత బాగుందో కదా ఇదంతా, ఈ వాతావరణం, ఈ బిల్డింగ్స్, ఈ ఫ్లవర్స్ చూడండి, ఆ మంచు. మై గాడ్, అసలు ఎట్లా కట్టారో కానీ ఈ బిల్డింగ్స్ అన్నిటినీ, ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇంకా అందమైన ప్రాంతాన్ని అంతా చూసేసుకొని మళ్ళీ తిరిగి వేరే వెహికల్లో వేరే ప్రాంతానికి మళ్ళీ వెళ్తా ఉన్నాము. చూడండి వెహికల్ నడిపే పైలట్ ఎలా ఉన్నాడో. ఇదిగోండి ఈ ట్రాక్స్ పైన మళ్ళీ వెళ్తా ఉన్నాము.
ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ ప్లానింగ్. ఇదంతా ఇంజనీరింగ్ యొక్క మహత్యం లాగా ఉంది. ఈ ఇంత ఎత్తోటి పర్వతాలపైన ఇటువంటి కన్స్ట్రక్షన్స్, అలాగే రవాణాకు సంబంధించినటువంటి ఇటువంటి రైల్వే ట్రాక్స్ గాల్లో నిర్మించినట్లుగా చూడండి. సపోర్ట్ లేకోకుండా ఎలా అయితే ఉన్నాయి ట్రాక్స్. ఇది మళ్ళీ ఇంకొక స్పాట్ అనమాట. ఆ స్పాట్ దగ్గరికి వచ్చేసేసాము. దిగి వెళ్ళబోతా ఉన్నాను ఈ స్పాట్ దగ్గర నుంచి. చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ బిల్డింగ్, ఈ లైట్స్, ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ బాణా హిల్స్ మొత్తం తిరిగేయాలి అంటే నేను చెప్పినట్లుగా ఒక రోజు అయితే మాత్రం ఖచ్చితంగా సరిపోదండి. ఒక 2-3 రోజులు మాత్రం టైం తీసుకోవాలి. ఇక్కడే అడ్వాన్స్గా ఒక రూమ్స్ కూడా బుక్ చేసుకొని మనం స్టే చేయడానికి కూడా అవైలబిలిటీ ఉంది. బట్ నాకు ఉన్నటువంటి టైంలో నేను ఒకే రోజులో ఈ మొత్తం అన్ని తిరిగేసేసాను ఈ బాణా హిల్స్లో. మనం చూపించినంత క్లియర్గా ఇన్ని ప్రాంతాలు, ఇన్ని విజిటింగ్ ప్లేసెస్ ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి బాణా హిల్స్లో మనం చూపించినంత క్లియర్గా ఎవరూ చూపించలేదు అనుకుంటాను. నాకు తెలిసినంతవరకు ఇంత పెద్ద వీడియో తీసి మనమే మొత్తం అన్ని కవర్ చేసినట్లుగా అనుకుంటా ఉన్నాను. ఈ బాణా హిల్స్లోని ఈ అన్ని ప్రాంతాలను కవర్ చేసినట్లుగా వీడియో తీసి మనమే పోస్ట్ చేస్తున్నాము అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేనైతే మాత్రం ఇంతవరకు ఇంత అందంగా ఈ బాణా హిల్స్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఏ వీడియోలో కూడా చూడలేదు. బట్ నా కళ్ళతోటి చూస్తూ ఉంటే నా కళ్ళు అదిరిపోతూ ఉన్నాయి అన్నమాట. అసలు ఆ బిల్డింగ్ వైపు చూడండి, అసలు ఆ అద్భుతాన్ని చూడండి. అక్కడ నిర్మించినటువంటి ఆ అద్భుతాన్ని ఒక్కసారి మీ కళ్ళతోటి చూడండి. ఎంత బాగుందో చూడండి. అసలు అది ఎంత చక్కగా కలర్స్ వేసి ఎంత చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎంత ఎత్తైన పర్వతం పైన ఆ బిల్డింగ్ ఉందో మీరు ఒకసారి గమనించండి. ఈ కేబుల్ కార్స్లో నుంచి మేము తిరుగుతుంటే ఎంతో హైట్లో మేము ప్రయాణాలు చేస్తూ ఉన్నాము. అది మీకు అర్థమవుతుందో లేదో మరి తెలియట్లేదు, కానీ చాలా చాలా హైట్లో అయితే మేము ఉన్నాము. మళ్ళీ రిటర్న్ వెళ్తూ మళ్ళీ గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గోల్డెన్ బ్రిడ్జ్ అనేది బాణా హిల్స్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. ఇది మధ్యలో ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ రిటర్న్ వెళ్తూ మళ్ళీ ఈ ప్రాంతానికి చేరుకున్నాను, గోల్డెన్ బ్రిడ్జ్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకా తిరిగి మళ్ళీ క్రిందకైతే వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకొకసారి చూసేసేయండి ఆ కింద ఆ మేఘాలు అవన్నీ చూడండి. అదిగోండి ఆ యొక్క కేబుల్ కార్స్ చూడండి, ఎన్ని కేబుల్ కార్స్ తిరుగుతూ ఉన్నాయో. అంతమంది ప్రయాణికులు ఈ యొక్క బాణా హిల్స్ని విజిట్ చేస్తూ ఉంటారనమాట ప్రతిరోజు. ఇది విషయం. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో చాలా లెంత్లో అయితే ఉంది, చాలా పెద్దగా అయితే ఉంది. ఇది నేను చాలా కటింగ్ చేసుకుంటూ చాలా కట్ చేసుకుంటూ కూడా ఈ వీడియో మొత్తం ఎడిట్ చేశాను. ఇంకా చాలా అద్భుతాలు, చాలా అద్భుతమైన ప్రాంతాలు అయితే ఈ బాణా హిల్స్లో ఉన్నాయి. సో ఈ వీడియోని మిస్ కాకుండా మాత్రం తప్పనిసరిగా చూడండి. ఇది ఒక భూలోక అద్భుతం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. మేఘాల పైన మేము ఇక్కడ ఈ బాణా హిల్స్లో ఉన్నాము. ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం పుట్టక మళ్ళీ రిటర్న్లో వెళ్తూ కూడా ఇదిగోండి ఈ యొక్క గోల్డెన్ బ్రిడ్జ్ పైన మళ్ళీ వీడియోస్, మళ్ళీ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను ఇక్కడికి. రిటర్న్లో వెళ్తూ అస్సలు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు ఈ ప్రాంతాన్ని. కానీ తప్పుతుందా, వెళ్ళాల్సిందే, వెళ్ళిపోవాలి. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఇవన్నీ చూసేసుకొని తిరిగి ప్రయాణం అవుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంకా తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టేశాను. ఈ బాణా హిల్స్ నుంచి క్రిందకి వెళ్ళిపోతా ఉన్నాను. ఈ కేబుల్ కార్ ఎక్కేసేసి మళ్ళీ క్రింద వైపుకి ఎంట్రన్స్ దగ్గరికి అయితే రిటర్న్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నాను. వెళ్ళేటప్పుడు చక్కగా చినుకులు పడతా ఉన్నాయి అన్నమాట బయట వైపు. మన దగ్గర అయితే కొంచెం చినుకులు పడి అంటే ఇలాంటి సౌకర్యం ఉన్నటువంటి కేబుల్స్ కార్స్ లాంటివి కానీ ఇలాంటివి మాత్రం అన్నీ ఆపేస్తారు. బట్ ఇక్కడ మాత్రం చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వర్షం పడినా సరే, మంచు పడినా సరే చాలా చక్కగా వీళ్ళు ఈ టూరిజాన్ని మాత్రం బంద్ చేయకోకుండా ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారనమాట.
మాకు ఎటువంటి భయం అనేది అనిపించట్లేదు. ఈ కేబుల్ కార్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ట్రైన్లో ఒక కోచ్లో కూర్చున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. చాలా బాగా అయితే ఉందన్నమాట. ఈ వీడియో చాలా లెంతీగా ఉంది అనుకుంటా, చాలా ఎక్కువ సేపు ఈ వీడియో అయితే ఉంది. బోరు కొట్టకుండా చూశారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. చాలా బాగా ఈ వీడియో వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. తిరిగి రిటర్న్ అయిపోయి క్రింద వైపుకి అయితే వచ్చేసేసాను. క్రిందకి బాణా హిల్స్ స్టార్టింగ్ పాయింట్స్కి అయితే మళ్ళీ వచ్చేసేసాను నేను. బోర్ అనిపించినట్లయితే సారీ అండి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, చూపించడానికి కానీ, ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ అన్ని విశేషాలు ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో ఇంత లెంత్ అయితే ఉంది, ఇంత చూపించాల్సి వచ్చింది. చాలా ప్రాంతాలు, చాలా అద్భుతాలని నేనైతే మిస్ చేశాను, కట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అవి కూడా పెట్టినట్టయితే వీడియో చేయడానికి, చూడడానికి ఒక 2 రోజులు టైం పట్టేలాగుంది. సో వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ యొక్క బాణా హిల్స్కి రావడానికి ఎంట్రన్స్ టికెట్ మాత్రం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా బుక్ చేసుకొని మాత్రమే ఈ బాణా హిల్స్కి రండి. వియత్నం వచ్చిన వాళ్ళు మాత్రం ఈ బాణా హిల్స్ అనే ఈ ప్రాంతాన్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేయొద్దు. తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. చాలా బాగుందన్నమాట, భూలోక స్వర్గంలాగా ఉంది. సో నన్ను సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ నేను ఈ బాణా హిల్స్ యొక్క ఎపిసోడ్ని ఇంతటితోటి ఎండ్ చేయబోతా ఉన్నాను. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. వీడియో మొత్తాన్ని మాత్రం తప్పనిసరిగా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంకా వియత్నంలోని మరిన్ని వీడియోలు మీ ముందుకి రాబోతూ ఉన్నాయి. మన ఛానల్ని అయితే తప్పనిసరిగా ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి వియత్నం మన దేశం నుంచి వచ్చేవారికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా మరికొన్ని రోజులు మన వియత్నం యొక్క టూర్ ఇక్కడ చూడబోతూ ఉన్నాము. తప్పనిసరిగా మిస్ కాకోకుండా ప్రతి ఒక్క వీడియోని మీరు చూడాలి అని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. బాయ్ బాయ్, సెలవు.